మీనరాశి వారికి జూలై మాసంలో షష్టమంలో కుజుడు అలాగే షష్టమంలో కుజకేతు సంయోగం వలన చేస్తున్న వృత్తి ఉద్యోగం వ్యాపారం అభివృద్ధి బాటలో నడుస్తుంది. అన్ని రంగాల వారికి అన్ని విధాలుగా బాగుంటుంది. నూతన కార్యక్రమాలు ప్రారంభించడానికి తగిన చర్యలు తీసుకుంటారు. ప్రతి పనిలోనూ చురుకుగా పాల్గొంటారు. గతంలో వేధిస్తున్నటువంటి సమస్యలు మొబ్బు వీడినట్లు వీడిపోవును. వృత్తి వ్యవహారములయందు మీదే పైచేయి అగును. కోర్టు వ్యవహారాలు అనుకూలించును. అగ్రిమెంట్లు రిజిస్ట్రేషన్లకు సంబంధించిన ఆలోచనలు చేస్తారు. శత్రువులపై ఆధిక్యత కనబరుస్తారు. ఆకస్మిక ధనలాభం, సంఘంలో కీర్తిలాభం, ఆరోగ్య లాభం, మిత్రలాభం, వాహన సౌఖ్యం, స్త్రీ సౌఖ్యం, సంతాన సౌఖ్యం, ప్రయాణ సౌఖ్యం, జీవితం ఉల్లాసంగా ఆనందంగా ముందుకు సాగును. తల్లిదండ్రుల పట్ల మీ బాధ్యత సక్రమంగా నిర్వహిస్తారు. గృహమునందు శుభాలు చవిచూస్తారు. పుణ్యనిధి స్నానం చేస్తారు. ఆలయ దర్శనం దైవ దర్శనములు ఉంటుంది. ఇంట్లో శుభకార్యాలు నిర్వహించి మీ శక్తి సామర్థ్యాలను చాటుకుంటారు. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. అయితే ఈ మాసం రవి బుధ శుక్రగ్రహ అనుకూలత లేని కారణంగా ఉద్యోగులకు మాస ప్రథమార్థంలో అనుకూలత ఉండదు. స్థానచలనమై కుటుంబమునకు దూరంగా ఉండి వేరే ప్రాంతాలలో గడపవలసి వస్తుంది. కొన్ని కార్యములు ఆలస్యంగా జరుగుతాయి. ఆర్థిక విషయాలు ఆధ్యాత్మిక విషయాల్లో శ్రద్ధ వహించుట ఎంతైనా అవసరం. విశ్రాంతి తీసుకునే విషయాల్లో శ్రద్ధ ఉంచాలి. కొంతమందిలో ఇంటి పోరు, మనోవ్యధ, అనవసర ఖర్చులు, ఏదో తెలియని భయం, అనుకోని తగవు, త్రిప్పుట, దేహతాపం, తద్వారా కీళ్ల నొప్పులు, జ్వరం లాంటి అనారోగ్యానికి గురయ్యే అవకాశం. వైద్యుణ్ణి సంప్రదించవలసి ఉంటుంది. కనుక ఆరోగ్యపరంగా జాగ్రత్త అవసరం. కావున ప్రతిరోజు మీరు సూర్య నమస్కారం చేసి మహాగణపతిని పూజించాలి. ఏదైనా ఒక శుక్రవారం నాడు అమ్మవారికి కుంకుమ అర్చన చేపించినా మీకు సర్వదా శ్రేయస్కరం, శుభప్రదం.